హాయ్ అండి. ఈరోజు ఒక కథ. సూర్యుడు మెల్లగా కనుమరుగైపోతున్నాడు. నాలోని ఆశలు కూడా సన్నగిల్లిపోతున్నాయి. నా కార్తిక్కి నేను మంచి భార్యని ఇవ్వాలని అనుకోవటం తప్ప 6 అడుగుల ఎత్తు, తెల్లని శరీరం, మంచి ఉద్యోగం, నెలకి 5 అంకెలలో జీతం, మంచి మనసు ఇన్ని ఉన్నా నా కొడుకుకు సరిపోయే అమ్మాయి దొరకటం లేదు. చిన్ననాటి స్నేహితుడు రాఘవేంద్ర హైదరాబాద్లో తన స్నేహితుడు ఉన్నాడు. మంచి కుటుంబం, ఒక్కగానొక్క అమ్మాయి, బీటెక్ చేసింది, హైదరాబాద్లో జాబ్ చేస్తుంది అని చెబితే ఈ ఆదివారం చూద్దామని నేను నా భార్య వెళ్ళాము. రాఘవేంద్ర గారు, అతని భార్య మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు. కాఫీలు టిఫిన్లు అయ్యాక అమ్మాయిని తీసుకొని వచ్చారు. తెల్లగా, సన్నగా, చాలా మోడ్రన్గా ఉంది. ఈ కాలంలో పిల్లలు ఇలాగే ఉంటారు అనుకున్నాము. అమ్మాయి బీటెక్ చదివింది, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. కట్నంగా ఇంతైనా ఇస్తాము, పెళ్లి ఘనంగా చేస్తాము. ఒక్కగానొక్క అమ్మాయి అవటం వలన చాలా గారాబంగా చూసుకున్నాము. ఎప్పుడు మాకు దూరంగా లేదు. అందువల్ల అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుందాం అని అనుకుంటున్నాము అని చెప్పారు. రఘురామయ్య గారికి, ఆయన భార్యకి ఇది నచ్చలేదు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఇల్లరికం పంపడం. ఇంటికి వెళ్ళాక ఏ విషయం చెబుతాము అని బయలుదేరారు. కట్నాలు కానుకలకి ఏం తక్కువ లేరు. రఘురామయ్య కుటుంబం కొడుకుకి మంచి పిల్లతో పెళ్లి చేసి కళ్ళ ముందు మనవడు మనవరాలితో ఉండాలి అని కోరిక. అది ఈ జన్మకి తీరుతుందే లేదో అనుకుంటూ ఉండగా కారు ఒక్కసారిగా ఆగిపోవడంతో ఈ లోకంలోకి వచ్చాడు రఘురామయ్య. సూర్యుడు ఇంటికి చేరుకున్నాడు. ఎటు చూసినా పచ్చని పొలాలు. ఎక్కడ ఉన్నామో తెలియట్లేదు. ఎవరో ఒకతను వెళ్తుంటే ఆపి, ఇది ఏ ఊరు బాబు అని అడిగాను. ఇది చంద్రాపురం. మీకు ఎవరు కావాలి, ఏమైందయ్యా అని అడిగాడు. విజయవాడ వెళ్ళాలి బాబు, కార్ ఆగిపోయింది. ఇక్కడ దగ్గరలో ఏమైనా మెకానిక్ షాప్ ఉందా బాబు అని అడిగాను. దగ్గరలో ఏం లేవు అండి, ఇంకో 10 కిలోమీటర్ల ముందుకు వెళ్ళాలి అని చెప్పాడు. ఇప్పుడు ఎలా అని అనుకుంటుంటే అతను, ఈ పూటకు కుదరదు అయ్యా, తెల్లారి చూసుకుందురు. ఇప్పటికీ మా అయ్యగారు ఇంట్లో ఉండండి అని చెప్పాడు. అలా ఇంకొకరి ఇంట్లో ఉండడం మంచిది కాదు అనిపించింది. అతను అది గమనించాడో ఏమో. ఏమీ కాదు అయ్యా, మా అయ్యగారు చాలా మంచివాళ్ళు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మా అయ్యగారు తీరుస్తారు. మీరు రండి బాబు అని తీసుకుని వెళ్ళాడు. సమయం 6 అవడంతో ఈ సమయంలో మెకానిక్ రావడం కష్టమని అతనితో వెళ్ళాము. పెద్ద ఇల్లు, పచ్చని చెట్లు, ఇంటికి ఆనుకొని అల్లుకున్న పూల చెట్లు. సాయంత్రం అవ్వడంతో సన్నజాజి పూలు విచ్చుకొని మంచి వాసన వస్తున్నాయి. మనసుకు హాయిగా అనిపించింది. పెద్దల కాలం నాటి ఉయ్యాల, అచ్చం సినిమాలో లాగా ఉంది ఇల్లు. ఇంటిలో నుండి ఇంచుమించు నా వయసు ఉన్న ఒక పెద్ద మనిషి వచ్చారు. మమ్మల్ని తీసుకొని వచ్చిన అతను మమ్మల్ని అతనికి చూపించి, వీళ్ళు విజయవాడ వెళ్ళాలి అయ్యా, కానీ కారు ఆగిపోయింది అయ్యా, అందుకని ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్పాడు. అతను మమ్మల్ని చూసి నవ్వుతూ నమస్కారం చేశారు. నా పేరు జగన్నాథం. ఇంతలో బయటకు వచ్చిన ఆయన భార్యను చూపించి, ఈమె నా భార్య రాధా అని పరిచయం చేశారు. నేను నమస్కారం చేసి, నా పేరు రఘురామయ్య, ఆమె నా భార్య మహాలక్ష్మి అని పరిచయం చేశాను. పక్కన పెద్ద గంగాళంలో ఉన్న నీళ్లు ఇచ్చారు. కాళ్ళు కడుక్కొని లోపలికి అడుగు పెట్టిన వెంటనే చెవిలో తేనె పూసినట్టు మధురమైన సంగీతం వినిపించింది. అటుగా చూస్తే సుమారు 24 సంవత్సరాలు ఉన్న అమ్మాయి చక్కగా పాడుతుంది. జగన్నాథం గారు, మా అమ్మాయి అలకనంద అని చెప్పారు. మమ్మల్ని చూసి వచ్చి నమస్కారం చేసింది. చామంచాయ రంగు, కానీ కలగా వెలిగిపోతుంది. చామంతి పువ్వులా ఉంది. ఎంత బాగుంది అమ్మాయి. ఇలాంటి అమ్మాయిని కదా మా వాడి పక్కన మేము చూడాలి అనుకున్నాము. హాల్లో కూర్చున్నాము. చాలా పెద్ద ఇల్లు. ఇంతలో అమ్మాయి కాఫీ మరియు ఫలహారాలతో వచ్చింది. మేము వద్దంటున్నా వినిపించుకోకుండా ఇచ్చారు జగన్నాథం గారు. అమ్మాయిని చూసిన వెంటనే నాకు నా భార్యకి నచ్చింది. ఆ విషయం నా భార్య ముఖంలో కనబడుతుంది. నేను అమ్మాయిని ఏం చదువుకున్నావు అని అడిగాను. తను డిగ్రీ చేసిందండి, కానీ పట్నం వెళ్ళి ఉద్యోగం చేయటం ఇష్టం లేక ఇంట్లో ఉంటూ సంగీతం నేర్పిస్తుంది పిల్లలకి అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఇంతలో ఆయన భార్య గారు బయటకు వచ్చారు. ఎక్కడికో వెళ్ళాలి అంటున్నారు. జగన్నాథం గారు,
మా దగ్గరికి వచ్చి క్షమించాలి. పక్క ఊరిలో మా మామగారు ఉంటారు. ఆరోగ్యం బాగోలేదు అని కబురొచ్చింది. నేను నా భార్య వెళ్ళి వస్తాము అని చెప్పారు. చుట్టాలు అందరూ పక్క ఇళ్లల్లో పక్క ఊరిలో ఉంటారు అని చెప్పారు. మా అమ్మాయి ఉంటుంది. మేము ఒక 2 గంటల్లో వస్తాము అని చెప్పి వెళ్ళారు. ఇంతలో అలకనంద వచ్చి ఇల్లు చూపిస్తాను రమ్మని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళింది. ఇల్లు చాలా బాగుంది. తనతో మాట్లాడుతున్నంతసేపు సమయం తెలియటం లేదు నాకు, నా భార్యకు. రోజు సాయంత్రం నాకు కొండ మీద ఉన్న గుడికి వెళ్ళటం అలవాటు. చాలా బాగుంటారు అమ్మవారు, అక్కడి వాతావరణం. మీరు కూడా వస్తారా అని అడిగింది. ముగ్గురం కలిసి గుడికి నడుచుకుంటూ వెళ్ళాము. నిజంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది అక్కడి వాతావరణం. మనసుకి చాలా హాయిగా అనిపించింది. నా భార్య ఉండలేక అడిగేసింది, ఏవండి, ఆ అమ్మాయి చాలా చక్కగా లక్షణంగా ఒద్దికగా ఉంది అండి. మన వాడికి సరిగ్గా సరిపోతుంది. జగన్నాథం గారితో ఒకసారి మాట్లాడదామని నేను చిన్నగా నవ్వి ఊరుకున్నాను. కానీ నాకు మనసులో అదే ఉంది. ఇంటికి బయలుదేరాము. దారిలో ఉన్న పొలాలు అన్నీ చూపించి అవి అన్నీ మా తాతల కాలం నాటి నుండి మాకు వచ్చినవి అని, వాటిని ఆ ఊరు రైతులకి కౌలకు ఇస్తాము అని చెప్పింది. ఇంటికి వచ్చాక మమ్మల్ని ఓ గదిలో ఉండమని చెప్పింది. ఇంతలో వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు. ఎలా ఉందండి మీ మామయ్య గారికి అని అడిగాము. జగన్నాథం గారు, పర్లేదండి, ఇప్పుడు బాగానే ఉన్నారు. మిమ్మల్ని వదిలి వెళ్ళాము, అందుకు క్షమించండి అని అన్నారు. అయ్యో భలేవారండి మీరు. అయినా వాళ్ళకి బాగోలేనప్పుడు వెళ్ళి పలకరించి రావటంలో ఏముందండి. అయినా మేము మీ అమ్మాయితో కొండ మీద ఉన్న గుడికి వెళ్ళామండి అని అన్నాడు. నా భార్య మరియు జగన్నాథం గారి భార్య ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను మా వాడికి ఫోన్ చేసి ఈరోజు రావడం కుదరదు, తెల్లవారుజామున బయలుదేరుతాం అని చెప్పాను. ఇంతలో అలకనంద వచ్చి భోజనాలు రెడీ అని చెప్పడంతో అందరూ భోజనాలకు కూర్చున్నారు. దోసకాయ పప్పు, బంగాళదుంప వేపుడు, రసం, వడియాలు, గడ్డ పెరుగుతో భోజనం ఎంతో రుచిగా ఉంది. అంత రుచిగా చేసింది. మాకు ఒక రూమ్లో పడక ఏర్పాటు చేశారు. పడుకొని ఉన్న నాతో మళ్ళీ నా భార్య, ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందండి. ఒకసారి అలకనంద తల్లిదండ్రులతో మాట్లాడి వెళ్దామని, ఈరోజు ప్రయాణానికి ఫలితం లభించింది అని నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారుజామున అలకనంద కాఫీ తీసుకొని వచ్చి ఫ్రెష్ అయ్యి రండి, బ్రేక్ఫాస్ట్ చేద్దురు అని చెప్పింది. జగన్నాథం గారు ఒక మనిషిని పంపించి మెకానిక్ని పిలిపించి కారు రెడీ చేయించారు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత జగన్నాథం గారికి, ఆయన భార్యకి ధన్యవాదాలు చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నాను. నా భార్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన చైన్ని అలకనందకి ఇచ్చింది. తను అస్సలు తీసుకోలేదు. కానీ చాలా బలవంతంగా తనకి ఇచ్చి బయలుదేరాము. మా వాడి జీవితంకి ఇక ఏం లోటు ఉండదని అర్థమయ్యి చాలా సంతోషం అనిపించింది. కారు సడన్గా ఆగేసరికి ఈ లోకంలోకి వచ్చింది మహాలక్ష్మి. ఏమైంది అలా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డావు అని రఘురామయ్య అడిగేసరికి ఏం లేదండి అని నవ్వుకుంది. ఏంటి, మనవాడికి ఆ పిల్లతో పెళ్ళి అయినట్లు అప్పుడే పెళ్లి వరకు వెళ్ళావా ఏంటి? అబ్బే లేదండి, జస్ట్ పెళ్లి కార్డుల వరకు వెళ్ళాను అంతే అని అనగానే ఇద్దరు నవ్వుకుంటారు. లోపలికి వెళ్ళి హాల్లో కూర్చొని రిలాక్స్ అవుతారు. ఈలోగా గుడి నుండి మడిలో ఇంట్లోకి వస్తున్న సావిత్రమ్మ, ఏరా ప్రయాణం ఎలా జరిగింది అని వినిపించగానే ఇద్దరు తలలు తిప్పి వీధి గుమ్మం వైపు చూశారు. రండి అత్తయ్య కూర్చోండి, నేను వెళ్ళి టీ తీసుకొని వస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళింది. సావిత్రమ్మ దేవుడికి దండం పెట్టుకొని వచ్చి కొడుకు పక్కన కూర్చుంటుంది. ఇంతలో రఘురామయ్య తండ్రి నరసింహారావు కూరగాయలు తీసుకొని లోపలికి వస్తారు. ఏరా ఎలా జరిగింది ప్రయాణం, కాయ పండా అని నవ్వుతూ అడుగుతారు. మామయ్య గారు గొంతు కూడా వినిపించడంతో 4 టీలు తీసుకొని వస్తుంది. కోడలిని చూసి కూరగాయలు ఇదిగో అమ్మా, కార్తీ పొద్దున్నే ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంది అని వెళ్ళాడు, టిఫిన్ అక్కడే చేస్తాను అని చెప్పాడు. అమ్మా పిల్ల బాగుంది, కట్నాలు కానుకలకి మనకి ఏం తక్కువ కాదు కానీ అని ఆగుతాడు. చెప్పరా కానీ ఏంటి, రంగు తక్కువ ఏంటి, అయినా పర్లేదు. అది కాదు అమ్మా, వాళ్ళు అమ్మాయి ఒక్కటే కూతురు అని చిన్నప్పటి నుండి గారాబగా పెంచారట. అయితే ఏంటిరా, మనకి ఏం తక్కువ, మనం కూడా అలాగే చూసుకుందాం. అబ్బా అది కాదమ్మా,
మరేంటిరా ఇందాకటి నుండి చూస్తున్నాను, విషయం చెప్పకుండా నానుస్తున్నావు అన్నది కొంచెం కోపంగా. అమ్మో, అమ్మ చెప్పకుండానే ఇంత కోపంగా ఉంది, ఇక అసలు విషయం తెలిస్తే ఇంకెలా అరుస్తుందో అనుకుంటూ లక్ష్మి వైపు చూస్తాడు. నాకు అసలు తెలియదు అన్నట్టు మొహం జాలీగా భయంగా పెడుతుంది. రఘురామయ్య కొంచెం ధైర్యం తెచ్చుకొని, అమ్మ వాళ్ళు అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుందామని చూస్తున్నారు అని చెప్పక చెప్తాడు. అంతే. ఒక్కసారిగా సావిత్రమ్మ కోపంతో ఊగిపోతూ, ఏంటి, నా మనవడిని ఇల్లరికం పంపాలా? ఏం మాట్లాడుతున్నావురా? బుద్ధి ఉందా అసలు నీకు? నా మనవడు బంగారం రా, మేలిమి వజ్రం, వాడి కోసము అమ్మాయిలు అందరూ లైన్లో నిలబడతారు, అలాంటి వాడిని ఇల్లరికం పంపాలా అని ఊగిపోతుంది సావిత్రమ్మ. అంతే. సావిత్రమ్మ కోపానికి రఘురామయ్యకి, ఆయన భార్యకి పై ప్రాణం పైనే పోతుంది. అంతలోనే రఘురామయ్య తేరుకొని, అమ్మా, నిన్ను ఎవరు ఇప్పుడు నీ మనవడికి పెళ్లి చేసి ఇల్లరికం పంపాలి అని అనుకోవడం లేదు. వాడిని పంపడం మాకు ఇష్టం లేదు. కలలో కూడా మేము వాడికి దూరంగా ఉండాలని అనుకోము. మరి వాళ్ళకి ఏం చెప్పారురా అని నరసింహారావు గారు అనగానే, ఇంటికి వెళ్ళి ఏ విషయం తెలియపరుస్తాము అని చెప్పాము మామయ్య గారు అని లక్ష్మి చెప్పగానే, ఏం అవసరం లేదు, వాళ్ళని ఇంకో మంచి సంబంధం వెతుక్కోమని చెప్పరా అని రఘురామయ్యకి చెప్పి టీ తాగడం ముగించి తన రూంలోకి వెళ్ళిపోయింది. నరసింహారావు గారు ఏదో పని ఉంది అని బజారు వరకు వెళ్ళారు. లక్ష్మి భోజనాలు రెడీ చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. రఘురామయ్య సోఫాలో వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకొని ఆలోచనలోకి వెళ్ళారు. లేక పుట్టిన కార్తీ అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచారు తనని అందరూ. ముఖ్యంగా సావిత్రమ్మ గారికి మనవడు అంటే పంచ ప్రాణాలు. పుట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా కార్తీని వదిలి ఉండేది కాదు. చిన్నప్పటి నుండి అన్నిట్లో ముందుండేవాడు, బాగా చదివేవాడు, అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడు. అమ్మాయిలు అందరికీ కార్తీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే 6 అడుగుల ఎత్తు, తెల్లటి శరీరం, ఒత్తైన జుట్టు, కండలు తిరిగిన మంచి జిమ్ బాడీతో అమ్మాయిలు చూడగానే పడిపోయేలాగా, అచ్చం తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ లాగా ఉంటాడు. అలా ఉంటే మరి అమ్మాయిలు పడకుండా ఉంటారా? ఏవండి అనే పిలుపుతో వెనక్కి తిరిగి చూశారు జగన్నాథం. మీతో కొంచెం మాట్లాడాలి అని రాధ అనడంతో, అలా తోటలోకి వెళ్దాం అని ఇద్దరు కలిసి ఇంటి వెనక ఉన్న తోటలోకి వెళ్ళారు. అలకనందకి ఆ తోట అంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పాలి అంటే అలకనందకి ప్రకృతి అన్నా, నేచర్ విత్ జర్నీ అన్నా తనకి చాలా ఇష్టం. ప్రకృతితో ప్రయాణించాలి అని కోరిక. అయితే ఒక్కటే కాదు, తన పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి ప్రపంచంలోని ప్రకృతి అందాలను చూడాలి అని కల. ప్రస్తుతానికి రకరకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇంకా కూరగాయలు కూడా వాళ్ళ తోటలో పండిస్తుంటుంది. ఇంకా అలకనందకు సంగీతం అంటే చాలా ఇష్టం. తన ఇష్టాన్ని గమనించిన జగన్నాథం సంగీతం గురువును పెట్టి మరి అలకనందకి సంగీతం నేర్పించారు. అన్నమాచార్య కీర్తనలను, త్యాగరాజ కీర్తనాలను చక్కగా పాడుతుంది. జగన్నాథంకి తోటలోకి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు చెప్పు, ఇందాక ఏదో చెప్పాలి అన్నావు. ఏం లేదండి, అది. ఓ, ఏం లేదా? నేను ఇంకా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలేమో అనుకున్నాను. సరే మరి నేను వెళ్తాను. ఈరోజు భాస్కర్రావు ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపులు ఉన్నాయి, రమ్మని మరీ చెప్పాడు అని లేవబోతాడు. హా, అందరి కూతుళ్లకు పెళ్లి చూపులు, పెళ్ళిళ్ళు, పిల్లలు అన్నీ అవుతాయి. మీరు దగ్గరుండి చేయించండి అని మూతి తిప్పుకొని అవతలి వైపుకు తిరిగి కూర్చుంటుంది. అబ్బో, దేవిగారు అలిగారన్నమాట. ఎందుకో సెలవు ఇవ్వచ్చు కదా అని తను కూడా అటువైపు తిరిగి కూర్చుంటూ భార్య భుజం మీద తలపెట్టి పడుకుంటాడు. ఈ సరసానికేం తక్కువ లేదు. ఇంట్లో పెళ్లి వయసుకు వచ్చిన కూతురు ఉంది, మర్చిపోయారా అంటూ పక్కకి జరిగింది. ఏం మర్చిపోలేదు అని చుట్టూ ఉన్న ముక్కల్ని చూస్తూ, అది ఇంకా చిన్నపిల్లలేవే, ఇప్పుడే ఎందుకు దానికి పెళ్లి చెప్పు అనగానే, ఇంకా నయం, ఇప్పుడే నడక నేర్చుకుంటుంది అనకపోయారు. దాని ఫ్రెండ్ శ్రీజని చూడండి, చక్కగా పెళ్ళి అయ్యి ఇప్పుడు 7 నెల పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులుగా మనకంటూ బాధ్యతలు ఉంటాయి కదండి. మన కంటికి మన అమ్మాయి ఎప్పుడు చిన్నపిల్లలాగే కనిపిస్తుంది. అలాగని మనం ఊరుకున్నా చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. నీ బాధ నాకు అర్థమైంది రాదా, కానీ మంచి సంబంధం రావాలి కదా.
మన అమ్మాయిని మనలాగా కాదు, మనకన్నా బాగా చూసుకొని మనల్ని గుర్తు రాకుండా చేసే మంచి సంబంధం రావాలి రాదా. చూడాలి కూడా. తండ్రిగా అది నా బాధ్యత. నాకు తెలుసండి మీరు ఎప్పుడూ మర్చిపోరు అని. కానీ తల్లిగా నా తాపత్రయం నాకు ఉంటుంది కదా. మీరు ఏమీ అనుకోను అంటే ఒక విషయం చెబుతాను. చెప్పు రాదా. ఎంతో ముఖ్యమైన విషయం అయితే తప్ప నువ్వు ఇలాగ అడగవు. చెప్పు, ఏంటా విషయం? అదే అండి, నిన్న మన ఇంటికి వచ్చారు కదా రఘురామయ్య మహాలక్ష్మి దంపతులు. చాలా మంచివాళ్ళు, మర్యాద గల వాళ్ళలాగా ఉన్నారండి. వాళ్ళకి ఒక అబ్బాయి అని చెప్పారు మహాలక్ష్మి గారు. ఒక్కడే అబ్బాయట అండి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడట. జీతం కూడా నెలకి 5 అంకెలలో ఉంటుందట. తాగుడు, సిగరెట్ లాంటి అలవాట్లు లేవట. జగన్నాథం మౌనంగా వింటున్నాడు తప్ప ఏం మాట్లాడడం లేదు. ఏవండి అని కొంచెం గట్టిగా పిలిచేసరికి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు జగన్నాథం. ఏంటండి మీరు? నేను ఇంతగా అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడుతుంటే మీరు ఇంకేదో ఆలోచిస్తున్నారు అని కొంచెం కోపంగా అనటంతో, ఇంకేదో విషయం గురించి కాదు రాదా, రఘురామయ్య కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను. నాకు కూడా మంచి వాళ్ళు, మర్యాద గల కుటుంబం అని అనిపించింది. కానీ వాళ్ళు మన ఇంటికి అతిథులుగా వచ్చారు. వాళ్ళ గురించి, వాళ్ళ అబ్బాయి గురించి చెప్పారు కదా అని మనం ఇలాగా సరాసరి పెళ్లి గురించి మాట్లాడడం మంచిది కాదు రాదా. చూద్దాం, వాళ్ళు మన అమ్మాయిని చూశారు కదా, ఏమనుకుంటున్నారో, దానికి ఏం రాసిందో చూద్దాం. మన నెంబర్ కూడా తీసుకున్నారు కదా, వాళ్ళకి ఏదన్నా ఉద్దేశం ఉంటే వాళ్ళు తెలియజేస్తారు కదా, చూద్దాం. సరే అండి, మీ ఇష్టం, నేను వెళ్ళి టీ తీసుకొని వస్తాను అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం భోజనాలు చేసి అలా నడుము వాల్చారు రఘురామయ్య మహాలక్ష్మి. ప్రయాణం అలసట వలన పడుకోగానే నిద్ర పట్టింది. సాయంత్రం 4 అవ్వడంతో లేచి అందరికీ టీలు తీసుకొని వచ్చింది లక్ష్మి. అందరూ గార్డెన్లో కూర్చున్నారు. సావిత్రమ్మ గుడిలో వచ్చే వారం ఏదో హోమం చేయించాలి అని లక్ష్మి చెబుతుంది. రఘురామయ్య మరియు నరసింహారావు గారు ఏదో బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో కార్ హారన్ వినిపించగానే వాచ్మెన్ మెయిన్ గేట్ ఓపెన్ చేయడంతో కార్ లోపలికి వచ్చింది. కార్ పార్క్ చేసి డోర్ తీసుకొని కార్ దిగుతూ కార్తీ గాగుల్స్ తీసి ఫోల్డ్ చేస్తూ ఎదురుగా ఉన్న అమ్మ, నాన్న, బామ్మ, తాతయ్యలను చూసి నవ్వుతూ హాయ్ చెప్పి ఫ్రెష్ అయి వస్తాను అని లోపలికి వెళ్తాడు. బ్యాగ్ టేబుల్ మీద పెట్టి కబోర్డ్లో ఉన్న టవల్ తీసుకొని డోర్ క్లోజ్ చేయబోతున్న కార్తీ ఒక అందమైన పట్టీని చూసి అపురూపంగా తడుముకొని తనలో తానే ముసిముసిగా నవ్వుకొని, మళ్ళీ ఎప్పుడు దేవుడా నాకు ఈ సౌందర్యవతి దర్శనం అనుకొని దాన్ని మళ్ళీ కబోర్డ్లో పెట్టి స్నానానికి వెళ్తాడు. పోయిన నెలలో తను ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్ వెళ్ళి వస్తుంటే మార్గ మధ్యలో ఏదో పల్లెటూరు, ఏదో పండగ జరుగుతుంది. అడిగితే ఏరువాక అని చెప్పారు. కార్ వెళ్ళేలాగా లేదు. ఫ్రెండ్స్ అందరూ చూద్దామని అడిగేసరికి కార్ పక్కన ఆపారు. ఫ్రెండ్స్ అందరూ కార్ దిగి ఫోటోలు తీసుకుంటున్నారు. కార్తీ కార్ దిగి కార్ని ఆనుకొని స్టైల్గా నుంచొని చూస్తున్నాడు. ఇంతలో పొలం దగ్గర ఉన్నవాళ్ళు అందరూ నందు ముహూర్తం టైం అవుతోంది, త్వరగా రామ్మా అని పిలవడంతో అటుగా చూశాడు కార్తీ. ఎదురుగా ఆకుపచ్చని రంగు లంగాలో గులాబీ రంగు ఓణి వేసుకొని, కాళ్ళకి పట్టీలు పెట్టుకొని, చేతులకి గాజులు మ్యాచింగ్ వేసుకొని, మెడలో అందమైన రవ్వాల నెక్లెస్ పెట్టుకొని, జడ వదులుగా వేసుకొని, మల్లెలతో కట్టిన కనకంబరాల మాల పెట్టుకొని, లంగాని 2 చేతులతో పట్టుకొని పరిగెత్తుకొని వస్తున్న అమ్మాయిని చూసి ఒక్కసారిగా నిటారున నిలబడి తన గాగుల్స్ తీస్తూ అలా ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయి తన దాటుకొని వెళ్తుంది. తను అలాగే చూస్తుండిపోయాడు. తన దాటుకొని వెళ్ళిపోయిన ఆ అమ్మాయి నుండి వచ్చిన పరిమళం గాలిలో ఇంకా తన మధ్యలో అలాగే ఉండిపోయింది. ఎవరి సౌందర్యవతి? దేవుడా, రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమని నీ దగ్గరే ఉంచుకుంటావంట కదా, మరి ఎందుకు దేవుడా ఆ 4 దేవకన్యలని కలిపి ఒకే కన్యగా చేసి భూలోకంలో విడిచిపెట్టావు అని అనుకుంటూ అలాగే నిలబడిపోతాడు. తనని చూస్తూ అలానే ఉండిపోతాడు. అలాగ ఎంతసేపు చూశాడో తెలియదు. ఫ్రెండ్స్ ఒక్కసారిగా గట్టిగా ఊపేసరికి ఈ లోకంలోకి వచ్చాడు. ఏంటిరా, ఏమైంది అని ఫ్రెండ్స్ అడిగితే ఏం లేదు అన్నట్టు అప్రమత్తంగా తల ఊపాడు.
కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉండడంతో డోర్ ఓపెన్ చేసి ఎక్కబోతున్న కార్తిక్కి తన కాలి దగ్గర ఏదో మెరుస్తూ ఉండడం గమనించి ఏమిటా అని తీసి చూస్తున్న కార్తిక్కి ఇందాక ఆ అమ్మాయి పెట్టుకున్న కాలిపట్టి గుర్తొచ్చింది. దాన్ని తీసుకొని కారెక్కి కూర్చున్నాడు. దేవుడా, నువ్వు ఉన్నావన్నది నిజం అయితే ఈ పట్టిని నేనే స్వయంగా తన కాలికి పెట్టేలాగా చెయ్యి అనుకుంటూ అలాగే ఆ పట్టిని తన పాకెట్లో పెట్టుకున్నాడు. కార్తీ బెంచ్ బయట కనిపించడంతో పక్కింటి మూర్తిగారి శైలజ గబగబా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, కార్తీ వచ్చాడు, వెళ్ళి వాళ్ళమ్మ వాళ్ళతో మా పెళ్లి విషయం మాట్లాడు అమ్మా అని చెప్పడంతో ఓకే బేబీ అనుకుంటూ సావిత్రమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరింది రాజీ. శైలజకి కార్తీ అంటే ఇష్టం అనడం కన్నా పిచ్చి అనడం కరెక్ట్. మరి తననే పెళ్లి చేసుకోవచ్చు కదా కార్తీ. తనని అంతగా ప్రేమించే అమ్మాయి ఉన్నప్పుడు అనుకుంటారేమో, త్వరలో మీరే చదువుతారు, కార్తీ తనని పెళ్లి చేసుకోవడం కరెక్టో లేదో అని శైలజ చెప్పడంతో రాజీ సావిత్రమ్మ ఇంటికి వస్తుంది. రాజీని చూడగానే సావిత్రమ్మ మొహంలో నీరసం వస్తుంది. ఇప్పుడు ఈవిడ గారు వచ్చి ఏం రచ్చ చేస్తుందో ఏమో అనుకుంటుంది. పెళ్లి వయసుకు వచ్చిన కూతురు ఉన్న ఇంకా చేతులు లేని జాకెట్లు, మొహం నిండా 2-3 అంగుళాల ఎత్తులో మేకప్, పెదాలకి అసహ్యం వచ్చేలాగా లిప్స్టిక్ వేసుకొని తనకి ఏమాత్రం సరిపోని పెద్ద బొట్టు పెట్టుకొని చెవులకు చాటడంత రింగులు పెట్టుకొని జుట్టు మొత్తం గాలికి వదిలేసి పక్కింటికి వస్తున్నా కానీ ఏదో అమెరికాకు వెళ్తున్నట్లు చేతిలో హ్యాండ్ బ్యాగ్తో లోపలికి వస్తుంది. ఆవిడని చూడగానే మహాలక్ష్మి రండి కూర్చోండి అని టీ తీసుకొని వస్తాను అని లోపలికి వస్తుంది. ఫ్రెష్ అయి కిందికి వస్తున్న కార్తీ అమ్మని చూసి హాయ్ అమ్మ, ఎలా జరిగింది ప్రయాణం, మామయ్యకి ఎలా ఉంది అని అడుగుతాడు. మహాలక్ష్మి కొంచెం తడబడుతూ హా బాగానే ఉందిరా, ఇప్పుడు పర్లేదు అని అబద్ధం చెబుతుంది. అసలు ఏమైందమ్మా, సడన్గా మా అమ్మయ్యకు బాగోలేదని వెళ్ళారు అని కొడుకు అడగడంతో అబ్బే ఏం లేదురా, పెద్ద వయసు కదా, కొంచెం ఆయాసం వచ్చి పడిపోయారు అంతే అని టీ తీసుకొని వెళ్ళిపోయింది. కార్తీక్కి వాళ్ళు తన కోసం పెళ్లి చూపులకు వెళ్ళారు అని తెలియదు. తెలిస్తే ఊరుకోడు. ఎందుకో తెలియదు, కార్తీక్కి పెళ్ళి అంటే అంతగా ఇష్టం ఉండదు. కార్తీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నాక వాళ్ళ వైఫ్ టార్చర్ తట్టుకోలేక వాళ్ళ అమ్మా నాన్నని వృద్ధాశ్రమంలో పెట్టాడు. అప్పటి నుంచి కార్తీక్కి పెళ్ళి అమ్మాయిలు అంటే భయం. కానీ అదంతా నందుని చూడకముందు అని తెలియదు ఇంట్లో వాళ్ళకి. అందుకే పెళ్లి చూపులకి వెళ్ళినట్లు సావిత్రమ్మ కూడా మనవడికి చెప్పలేదు. అమ్మ వెనకే గార్డెన్లోకి వెళ్ళాడు. హాయ్ డాడీ, ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతాడు. బామ్మ దగ్గరికి వెళ్ళి బామ్మకి తాతయ్యకు ముద్దు పెట్టి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంటాడు. రాజీని చూసి హాయ్ ఆంటీ అని పలకరిస్తాడు. కార్తీని చూడగానే రాజీ ఏంటి కార్తీ, పెళ్లి కల వచ్చేసింది మొహంలో, అమ్మాయి నచ్చిందా అని అడుగుతుంది రాజీ. అసలు ముందు పెళ్లి చూపులు ఏమయ్యాయో తెలుసుకుందామని. ఒక్కసారిగా ఉలిక్కి పడతారు అందరూ. వెంటనే సావిత్రమ్మ తేరుకొని మా వాడికి అప్పుడే పెళ్ళి ఎందుకమ్మా, వాడు చేసుకోవాలి కానీ అమ్మాయిలు అందరూ క్యూ కడతారు వాడి కోసం అంటుంది సావిత్రమ్మ. ఇంకా చేసుకోవాలి క్యూ అంటుంది అంటే సంబంధం సెట్ అవ్వలేదు అన్నమాట. అమ్మయ్య అనుకొని ఎవరో క్యూ కట్టడం ఎందుకు, మీరు ఊ అనాలి కానీ మా బేబీ శైలు లేదు, బంగారం మా అమ్మాయి, మీ వాడి పక్కన సరిగ్గా సరిపోతుంది అంటుంది. రాజీ ఆ మాట అనడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రఘురామయ్య, మహాలక్ష్మి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అయిపోయింది పో ఇప్పుడు ఈవిడ గారు అనుకొని సైలెంట్గా ఉండిపోయారు. నరసింహారావు గారు భార్య ఏం చేస్తుందా ఇప్పుడు అన్నట్లు ఆతృతగా చూస్తున్నారు. ఇక కార్తిక్కి వెంటనే నందు గుర్తొచ్చింది. మొహమంతా బాధగా రాజీ శైలు గురించి మాట్లాడడంతో ఒళ్ళు మండిపోయింది. అసలే పెళ్ళి అంటే భయంతో ఎక్కడ వచ్చిన అమ్మాయి వాళ్ళని సరిగ్గా చూసుకుంటుందో లేదో, వాళ్ళతో కలుస్తుందో లేదో అని వణికిపోయే కార్తీక్కి ఇక శైలు అనేసరికి మొహం మొత్తం వాడిపోయింది. కలిసి ఉండడం మాట దేవుడు ఎరుగు, వచ్చిన రోజే రచ్చరచ్చ చేసి అందరినీ తరిమి కొడుతుంది అనుకుంటుండగా సావిత్రమ్మ అందుకుంది. రాజీ అన్న మాట వినగానే సావిత్రమ్మకి ఒళ్ళు మండిపోయింది. వెంటనే ఏంటమ్మా రాజీ, నా మనవడు ఎలా కనిపిస్తున్నాడు నీకు అన్నది కోపంగా.
ఏమైంది అమ్మమ్మగారు? మా శైలుకి ఏం తక్కువ అని? అందంగా ఉంటుంది, ఆస్తి ఉంది, చదువుకుంది, ఇంకేం కావాలి? వీటన్నిటికన్నా ఆడపిల్లకి ముఖ్యమైనది సంస్కారం, అనుకువ, ఓర్పు, సహనం. ఇవి ముందు మీ అమ్మాయికి ఉన్నాయో లేదో చూసుకో, లేకపోతే నేర్పించు ఇప్పుడైనా అన్నది. రాజీకి సావిత్ర అన్న మాటలకి కోపం వచ్చింది. వెంటనే, చూడమ్మా సావిత్రమ్మ, మీ మనవడి కన్నా నా కూతురు చాలా నయం, చాలా పద్ధతిగా పెంచాము మేము మా అమ్మాయిని అని అనగానే సావిత్రమ్మకి కోపం నశానానికి పాకింది. వెంటనే సావిత్రమ్మ, తెలుసమ్మా, చాలా పద్ధతిగా పెంచారు అమ్మాయిని, అందుకే ఉదయం 11 దాటందే మంచం దిగదు, ముక్క లేనిదే ముద్ద దిగదు, మందు లేనిదే మింగుడు పడదు. పెద్దలు అంటే రోడ్డు మీద కొట్టి మాట్లాడే అంత గౌరవం. రాత్రి అబ్బాయిలను వేసుకొని తెల్లవారే వరకు పబ్బుల్లో ఉండడం, రాత్రిళ్ళు తాగి రోడ్డు మీద రచ్చ చేయటం లేదా పడిపోవడం, ఇదే కదమ్మా మీరు నేర్పించింది అని సావిత్రమ్మ అనగానే పౌరుషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాజీ. రాజీ వెళ్ళాక అందరూ ఊపిరి తీసుకున్నారు. కార్తీక్కి అయితే ఒక ప్రళయం వచ్చి వెళ్ళినట్లుంది. సావిత్రమ్మ, ఏం ఆలోచించకండి, ఇంట్లో బంగారం ఉంటే అందరి కళ్ళు దాని మీదే ఉంటాయి, పదండి లోపలికి అని చెప్పి లోపలికి వెళ్ళింది. నరసింహారావు టీవీలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వచ్చే టైం అయిందని లోపలికి వెళ్ళి హాల్లో టీవీ పెట్టుకొని కూర్చున్నారు. సావిత్రమ్మకి సాయంత్రం పూజకి టైం అవడంతో ఆ పనిలో పడింది. కార్తీక్కి ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి వెళ్ళబోయాడు. రఘురామయ్య ఆగరా అనేసరికి చెప్పండి నాన్న అని మళ్ళీ కూర్చున్నాడు. ఎందుకురా నీకు ఆ ఆఫీస్ వర్క్, స్ట్రెస్, మనకి ఏం తక్కువ అని వేరే వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్నావు, వచ్చి మన కంపెనీ బాధ్యతలు నువ్వు తీసుకుంటే నేను హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను కదరా. అవును నాన్న, మీరన్నది నిజం, మనకి ఏం తక్కువ కాదు. చదువు అయిపోయిన వెంటనే నేను మన కంపెనీ ఎండి చైర్లో కూర్చుంటే చూసేవాళ్ళు తండ్రి సంపాదించాడు కాబట్టి ఇలా ఉన్నాడు ఇప్పుడు అనుకుంటారు తప్ప నేను కష్టపడ్డాను అని ఎవరు గుర్తించరు నాన్న. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఎప్పుడు అదే కంపెనీలో ఎంప్లాయీగా ఉంటావా అని అంటారు రఘురామయ్య అసహనంగా. ఎందుకు నాన్న అలాగా డీలా పడిపోతారు? నేను లీడర్గా చేస్తున్న ప్రాజెక్ట్ ఇంకో 4 నెలల్లో పూర్తవుతుంది. నా అగ్రిమెంట్ కూడా అప్పటికి పూర్తవుతుంది. ఇక అప్పటి నుండి మీకు రెస్ట్ అని నవ్వుతాడు. మహాలక్ష్మి, ఎలాగో 4 నెలల్లో మన కంపెనీ బాధ్యతలు తీసుకుంటావు కాబట్టి ఒకేసారి ఇంటి మనవడిగా బాధ్యత కూడా తీర్చి ఒకేసారి సొంత కంపెనీలో అడుగుపెట్టు అంటుంది. అమ్మ ఏమంటుందో అర్థం కాక ఇంకా ఏం బాధ్యత అమ్మ అని అడుగుతాడు. అదేరా, మాకి కోడలిని ఇవ్వమంటున్నారా అని అనగానే కార్తీక్కి నందు గుర్తొస్తుంది. వెంటనే ఆనందంతో మొహం వెలిగిపోతుంది. వెంటనే అక్కడి నుండి వర్క్ ఉంది అమ్మ, కొంచెం అర్జెంట్ అని వెళ్ళిపోతాడు. అది గమనించిన రఘురామయ్య, మహాలక్ష్మి, ఇదేంటండి పెళ్ళి అనగానే ఎప్పుడు కోపంగా, ఇప్పుడు నా పెళ్ళికి ఏం తొందర వచ్చింది అని అనేవాడు ఇప్పుడు పెళ్ళి అనగానే సిగ్గుపడుతున్నాడు అని అడుగుతుంది. మరే ఎప్పుడు ఒకేలాగా ఉంటారా ఏంటి నీలాగా? వాడు నా కొడుకు, ఏమనుకుంటున్నావు అని మహాలక్ష్మి వైపు చిలిపిగా చూసి కన్ను కొడతాడు. చాలు ఆపండి, ఇంత వయసు వచ్చినా కానీ ఇంకా ఏంటండి మీరు అని చుట్టూ ఎవరన్నా ఉన్నారా అని చూసింది. ఏవండి, చంద్రాపురం జగన్నాథం రాధాగారి అమ్మాయి గురించి అత్తయ్య మామయ్య గారితో ఒకసారి మాట్లాడొచ్చు కదా అండి. అదే విషయం మాట్లాడదాం అనుకున్నాను, ఇంతలో ఆ రాజీగారు వచ్చి ఇలాగా చేశారు అని నిట్టూర్చారు. పోనీలేండి, ఇంకెప్పుడన్నా అందరూ మంచి మూడ్లో ఉన్నప్పుడు చెబుదురు గాని అని డిన్నర్ చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. రఘురామయ్య ఏదో ఆలోచిస్తున్నారు. అమ్మ ఎప్పుడు వస్తుంది, ఏం గుడ్ న్యూస్ తెస్తుంది అని ఎదురు చూస్తున్న శైలుకి అమ్మ రావడం గమనించి పరిగెత్తుకొని అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ మొహం డల్గా ఉండడం చూసి ఏమైంది అమ్మ అని అడుగుతుంది. ఏం లేదు బేబీ, మనకి ఆ రేంజ్ వాళ్ళు సరిపోరు బేబీ అని చెబుతుంది. అసలు ఏం జరిగింది చెప్పు అమ్మ ప్లీజ్ అని అడుగుతుంది. రాజు జరిగింది మొత్తం చెబుతుంది. అమ్మ వెళ్ళి అడిగితే కార్తీని ఇవ్వను అనడం కాకుండా అమ్మని అవమానించి పంపిస్తారా అనుకొని, అమ్మ ఇప్పుడు వరకు నేను కావాలి అనుకున్నది నా కాళ్ళ దగ్గరకు వచ్చింది, కానీ ఇప్పుడు కావాలనుకున్నది దక్కకపోతే దాన్ని ఎలా దక్కించుకోవాలో, ఎలాగ నా కాళ్ళ దగ్గరకు రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అని పళ్ళు కటకరించుకుంటూ కార్ కీస్ తీసుకొని బయటకు వస్తుంది.
రాధా, అమ్మాయి ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడే మామిడి తోట నుండి వచ్చిన జగన్నాథం కూతురు ఇంట్లో కనిపించకపోవడంతో భార్యని అడిగాడు. ఇంకెక్కడ కూతురురా, పొద్దున్నే ఆ మల్లేశం గాడి గుండు పగలగొడతాను అని అందరిని తీసుకుని వెళ్ళింది అని చెప్పింది మాణిక్యాంబ. మాణిక్యాంబ జగన్నాథం గారి తల్లి. తన అన్నగారికి ఆరోగ్యం బాగలేకపోవడంతో చూసి రావడానికి పుట్టింటికి వెళ్ళింది. తల్లి గొంతు వినగానే ఆశ్చర్యంతో ఆనందంతో వసరలోకి చూశాడు. తన తల్లి ఎదురుగా నిలబడి ఉంది. అమ్మ ఎప్పుడు వచ్చారు, నాన్న ఏరి? వస్తున్నాను అని ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్తే బండి పంపేవాడిని కదా అమ్మా. ఇంతకి నాన్న ఏరి కనిపించడం లేదు అని చుట్టూ చూస్తున్నారు జగన్నాథం నాన్న కోసం. మీ నాన్నగారికి ఊరిలో స్నేహితులు, పచారీలు, పంచాయితీలు, పెత్తనాలు ఎక్కువ కదరా. ఇప్పుడప్పుడే కనిపించరు. కానీ అలా మాణిక్యాంబ అంటుండగానే నేను ఇక్కడే ఉన్నాను, కొంచెం చూసుకొని మాట్లాడవే అని భర్త గొంతు విని అదిరిపడింది మాణిక్యాంబ. భర్త బయట నుండి ఎప్పుడు వచ్చారా అని ఆలోచిస్తూ, అదేంటండి మీరు అలా శాస్త్రి గారిని కలిసి వస్తాను అని వెళ్ళారు కదండి, ఎప్పుడు వచ్చారు అని అయోమయంగా అడుగుతుంది. సుబ్బారాయుడు జగన్నాథం తండ్రి గారు, ఊరిలో పెద్ద మనిషి. ఆయన అంటే అందరికీ గౌరవం. వాడు పట్నం వెళ్ళాడు అట, వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి. అవునా నాన్న, ప్రయాణం బాగా జరిగిందా? మామయ్యకి ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉందిరా, పర్లేదు. పెద్ద వయసు కదా. అది సరేగానిరా, నీ కూతురు ఎందుకురా పొద్దున్నే ఆ మల్లేశం గుండు పగలగొడతాను అని వెళ్ళింది? పైగా వాడి గుండో కొట్టో ఈరోజు పగలగొట్టి మరీ వస్తాను అని శబదం చేసి మరీ వెళ్ళింది. మాణిక్యాంబ అలా అడగడంతో ఒక్కసారిగా నవ్వేశాడు జగన్నాథం. ఏమైందిరా, ఎందుకు అలాగా నవ్వుతున్నావు? ఏం లేదు అమ్మా, బంగారం అలా చెప్పిందా? అవునురా, వాడి గుండు పగలగొట్టవలసినంత పని వాడేం చేశాడురా. మొన్న కనిపించినప్పుడు బామ్మగారు బాగున్నారా, నేను కొత్తగా కొట్టు పెట్టబోతున్నాను అని కూడా చెప్పాడు. ఇంతకీ కొట్టు పెట్టాడా? 3 రోజుల క్రితం పెట్టాడు అమ్మా. ఆ కొట్టే ఇప్పుడు వాడి గుండు పగలగొట్టిస్తుంది అని నవ్వాడు చిన్నగా. ఏమైందిరా, బంగారంలాగా కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకొని ఇక ఎందుకురా వాడి కొట్టు తీయించి పాపం వాడి గుండు పగలగొట్టడం? తప్పు కదరా. తప్పే అమ్మా, కానీ వాడు పెట్టింది బెల్ట్ షాప్. బెల్ట్ షాప్ అయితే ఏంటిరా, అది షాప్ కాదా? అబ్బా అమ్మా, బెల్ట్ షాప్ అంటే మగవాళ్ళు పెట్టుకునే బెల్ట్ కాదమ్మా, మరి ఆడవాళ్ళు పెట్టుకునేదా? అయితే ఏంటిరా, ఆడవాళ్లకు సంబంధించిన షాప్ పెడితే నీ కూతురు ఊరుకోదా? ఏమనుకుంటుంది అసలు అది అమ్మాయిలాగా ఉంటుందా? మగ రాయుడులాగా చేస్తుంది నీ కూతురు. అబ్బా అమ్మా, ఆడవాళ్లకు సంబంధించిన కొట్టు కాదమ్మా, బెల్ట్ షాప్ అంటే మందు కొట్టు. మందు కొట్టా అని ఏదో బల్బ్ వెలిగిన దానిలాగా మొహం పెట్టింది మాణిక్యాంబ. అమ్మయ్యా, అమ్మకి అర్థమైంది అనుకుంటూ, అవునమ్మా మందు కొట్టు అని అనగానే, మరి ఇంకేరా, నేను కూడా మందు అక్కడే తెచ్చుకుంటాను ఇక నుండి అనగానే ఒక్కసారిగా సుబ్బారాయుడు గారు, జగన్నాథం, రాధ కూడా మాణిక్యాంబ వైపు ఆశ్చర్యంగా చూశారు. నువ్వు ఎప్పటి నుండి మందు తాగుతున్నావు అని అడిగారు సుబ్బారాయుడు గారు. అదేంటండి కొత్తగా అడుగుతున్నారు? నేను 12 సంవత్సరాలుగా తీసుకుంటున్నాను కదా అని అయోమయంగా అంటుంది. వావ్ నాన్నమ్మ, 12 సంవత్సరాలుగా తీసుకుంటున్నావా? సూపర్, మా అందరికీ అస్సలు తెలియదు. ఇంతకీ ఏ బ్రాండ్ నీది అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అలకనంద, అదేంటి రోజు రాత్రి నువ్వే కదా నాకు ఇచ్చేది, ఏం తెలియనట్టు అడుగుతున్నావు? ఇంతకి నువ్వు అనేది ఏం మందు నాన్నమ్మ? అదేనే, ఆ షుగర్ మందు. ఒక్కసారిగా అందరూ నవ్వేశారు. అమ్మా, నేను అనేది ఆ మందు గురించి కాదు, మనుషులు తాగేది. అంటే నేను మనిషిని కాదా? చూసారా అండి మీ కొడుకు ఎలాగా అంటున్నాడో? అయ్యో, వాడు చెప్పేది నీకు అర్థం కావటం లేదు. మన పెళ్ళైన కొత్తలో నేను నా స్నేహితులతో తాగి ఇంటికి వస్తే ఆ రోజు రాత్రి నువ్వు అసలు తలుపు కూడా తీయలేదు కదా ఆ మందు అని భర్త చెప్పటంతో, ఓ అదా, సరిపోయింది. వాడికి ఏం పోయే కాలం వచ్చింది, చక్కగా పచారీ కొట్టు పెట్టుకోవచ్చు కదా. అదే కదా నాన్నమ్మ, అది కూడా స్కూల్కు పక్క సందులో పెట్టాడు. మద్యం షాప్ గుడికి, బడికి, హాస్పిటల్కి కనీసం 10 కిలోమీటర్ల దూరంగా ఉండాలి. ఓరిని, మరి ఏం చేశావే? నేను ఏం వదలలేదు. ప్రస్తుతం కొట్టు మూయించి వచ్చాను. రేపటి నుండి ఊరి బయట ఉంటుంది ఆ కొట్. షబాష్,
ఈ మాణిక్యమ్మ మనవరాలు అనిపించావు. ఏంటి నీ మనవరాలా? ఇందాకటి నుండి నీ కూతురు అని వాడి మీద ఓ అరిచావు. ఇప్పుడు నీ మనవరాలు అయిపోయిందా? అది ఎప్పుడు ఈ మాణిక్యమ్మ మనవరాలే అని ముద్దు పెట్టుకుంది. అందరూ భోజనానికి కదిలారు. ఉదయం గుడికి వెళ్ళాలి, త్వరగా లేవు అని చెప్పటానికి వచ్చిన మహాలక్ష్మికి కొడుకు చేతులు ఏదో పట్టుకొని చూస్తూ సిగ్గుపడడం చూసింది. ఏంటిరా అది? అమ్మను చూసి కంగారుగా, అమ్మ ఎప్పుడు వచ్చావు? పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. ఏం పర్లేదులేరా. ఇంతకీ ఏంటది చేతిలో అని చేతి వైపు చూసింది. వెంటనే చెయ్యి వెనక్కి పెట్టి ఏం లేదమ్మా అని అనడంతో సరేలే, ఏమన్నా ఉంటే వాడే చెబుతాడు కదా అని రేపు పొద్దున్నే అందరూ గుడికి వెళ్ళాలి. ఆఫీస్ వర్క్, ప్రాజెక్ట్ అంటావేమో, ఇది మీ నాన్నమ్మ మొక్కు. ఓకే అమ్మా, నేను ఉదయం రెడీగా ఉంటాను అని చెప్పటంతో త్వరగా పడుకో అని చెప్పి వెళ్ళిపోయింది మహాలక్ష్మి. అమ్మ వెళ్ళటంతో ఊపిరి పీల్చుకొని ఒకసారి పట్టిని చూసుకొని దానిని కబోర్డ్లో పెట్టి పడుకున్నాడు. ఆ రోజు ఆదివారం కావడంతో అందరూ టిఫిన్ చేసి అలా గార్డెన్లో కూర్చున్నారు. ఇంతలో బయట కారు ఆగిన శబ్దానికి ఎవరబ్బా అనుకుంటూ చూసిన మహాలక్ష్మికి తన వదిన గారు రావటం కనిపించింది. రండి వదిన, ఇదేనా రావటం? అంతా బాగున్నారా అని మహాలక్ష్మి ఎదురు వెళ్ళింది. తాయారు సావిత్రమ్మ అక్క కూతురు, కొంచెం వెటకారం ఎక్కువ. మాటలతో అందరినీ బాధ పెట్టడం ఆవిడ సహజ లక్షణం. కానీ సావిత్రమ్మ అంటే మాత్రం భయం. ఆవిడ వస్తుంది అంటేనే తేలు కుట్టిన పాములాగా అయిపోతుంది. అంతా బాగున్నాము లక్ష్మి, పిన్నెక్కడ ఉంది అని అడిగింది తాయారు. కనీసం తిరిగి బాగున్నారా అని అడిగే లక్షణం కూడా లేదు ఆవిడకు. కానీ లోపలికి వస్తూనే పిన్నిగారు బాగున్నారా బాబాయ్ అంటూ వచ్చింది. ఓ తాయారు, నువ్వా? ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే పిన్ని. అమ్మ వాళ్ళు అందరూ బాగున్నారా? బాగున్నారు పిన్ని, మిమ్మల్ని అడిగానని చెప్పమంది అమ్మ. అది సరే, ఏంటి ఇలాగ సడన్గా వచ్చావు? ఏమన్నా విశేషమా? అవును పిన్ని, కోడలు నెల తప్పింది పిన్ని, చూసి వెళ్దామని వచ్చాను. మంచి వార్త చెప్పావు. ఇంకో 9 నెలల్లో ఇంట్లో మనవడు తిరుగుతాడు అన్నమాట. ఏం మనవడో ఏం తిరగడమో పిన్ని. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని కొంగున కట్టేసుకుని వేరు కాపురం ఉంటున్నారు. ఇక మనవడు పుట్టిన ఏం లాభం? దేవుడు ఏం రాస్తే అదే జరుగుతుంది. కానీ మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పంతులు గారు వచ్చారు, కాస్త మాట్లాడి వస్తాను. ఇంతలో కాఫీ తీసుకుని వచ్చింది మహాలక్ష్మి. రఘురామయ్య గారు తల్లితో, అమ్మా, నేను నీతో నాన్నతో ఒక విషయం చెప్పాలి. చెప్పరా? దానికి జంకాల్సిన పని ఏంటి? అమ్మా, అది మొన్న హైదరాబాద్ వాళ్ళ ఇంటికి పిల్లని చూడడానికి వెళ్ళాము కదా, అంతే. సావిత్రమ్మకి ఒక్కసారిగా కోపం నాశానికి ఎక్కింది. ఒక్కసారి చెప్పాను కదరా, వాళ్ళ సంబంధం వద్దు, వాళ్ళని వేరే మంచి సంబంధం చూసుకోమని. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు ఏంటిరా? అంతే. రఘురామయ్యకి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అమ్మా, నేను చెప్పేది విను అమ్మ. ముందు వాళ్ళ గురించి కాదు అమ్మా. మేము హైదరాబాద్ నుండి వస్తుంటే మధ్యలో కారు ఆగిపోయింది. దానివల్ల మేము ఒక పల్లెటూరులో ఒక పెద్ద మనిషి ఇంట్లో ఉండవలసి వచ్చింది అమ్మా. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, సాంప్రదాయ కళ కుటుంబంలాగా ఉన్నారు అమ్మా. అయితే ఏం చేయమంటావురా? వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది అత్తయ్య గారు. పిల్ల కుందనపు బొమ్మలాగా ఉంది, చక్కగా పద్ధతిగా. అసలు ఈ కాలం అమ్మాయిలాగా ఉండనే ఉండదు అత్తయ్య. చక్కగా లక్షణంగా అచ్చు తెలుగు ఆడపిల్లలాగా ఉంటుంది అత్తయ్య గారు. కట్టు బొట్టు అని తెలిసిన అమ్మాయి. పెద్దలంటే గౌరవం ఉంది అత్తయ్య. సంగీతం చక్కగా పాడుతుంది. మన వాడికి తగిన అమ్మాయి అనిపించిందమ్మా మాకు. ఒక్కసారి నువ్వు చూసావనుకో అసలు వదిలిపెట్టవు అమ్మా. మీరు ఇంతగా చెప్తున్నారు అంటే ఒకసారి చూడాల్సిందే. నరసింహరాయుడు గారికి మాత్రం సంగీతం తెలిసిన అమ్మాయి అన్న వెంటనే నచ్చేసింది.